ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఎల్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆమె మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రవాస భారతీయులకు వివరించారు. ఇక ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను లక్ష్మీపార్వతి తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత పాలన అవినీతితో కూడుకున్నదని, అభివృద్ధిని పక్కన పెట్టి విధ్వంసకర నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రవాసాంధ్రులు మరింత చురుగ్గా పనిచేసి పార్టీ సిద్ధాంతాలను, అధినేత జగన్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగార్జున ఎలగాల, అనిల్ కుమార్ పెదగాడ, విష్ణువర్ధన్ రెడ్డి, శరత్ రెడ్డి, హరిబాబు చెండుపల్లి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ, చైనా తర్వాత మనమే ఉన్నాం అంత. కానీ చైనా స్థాయిలో ఇంకా అంతమంది మనం పోలేకపోతున్నాం. ఎందువల్ల పోలేకపోతున్నామంటే సామాన్యుడికి ధనికుడికి మధ్య అంతరం చాలా ఉంది. ఇప్పటికి కూడా 25 నుంచి 35కి ధనికుడు ఎదుగుతున్నాడు. ఇది నేను చెప్పినటువంటిది కాదు, మీకు సెక్ రిపోర్ట్ కేంద్ర వ్యవస్థ రూపొందించినటువంటిది. కేంద్ర అది పట్టణ శాఖను ఇంకా గ్రామీణ శాఖ ఇద్దరు కలిసి చేసినటువంటిది. అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం. సెక్ అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం అనేటువంటి రిపోర్టు కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో పూర్తిగా మూల ప్రాంతాలు ఉండేటువంటి పేదవాళ్ళ మీద కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఇందిరాగాంధీ టైంలో అందించారు. అదే టైంలో గుహా కమిటీ అని ఒకటి, రామచంద్రరావు గారు గుహా కమిటీ, మీరు నెట్లో పోయినా కూడా ఈ విషయాలు మీకు తెలిసి అంత చదువుతున్నారు. వాళ్ళు కూడా రూపొందించారు మహిళల మీద కూడా. ఆ కమిటీ రిపోర్ట్స్ ఏం చెప్పినాయి అంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా 55% దిగువన ఇంకా కూడా పేద వర్గాలు కేవలం నెలకు 5,000 చొప్పున జీవితం గడిపేటువంటి బడుగు పేద వర్గాలు ఉన్నారు ఈ దేశంలో. Please keep watch and subscribe US1 TV.